కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం పద్మ పైడిమర్రి గారు రాసిన ముందడుగు అనే కథ విందాం. ఒరే అరుణ్, ఎప్పుడు బయలుదేరుతున్నావు? నిన్న మీ అత్తగారు ఫోన్ చేసి కోడలికి ఎల్లుండి ఆపరేషన్ చేస్తారని చెప్పారు. అప్పటి నుంచి అమ్మ తెగ కంగారు పడిపోతుంది అన్నాడు కొడుకుతో ఫోన్లో గోవిందరావు. నాకు తెలుసు, ఇంకా ముందే బయలుదేరదాం అనుకున్నా, కానీ అర్జెంట్ మీటింగ్స్ వల్ల అవ్వలేదు. సాయంత్రం ఫ్లైట్కి బయలుదేరుతున్నా. రాత్రి భోజనానికి వచ్చేస్తా. పొద్దున్నే అందరం కలిసి శ్రీ దగ్గరికి వెళ్దాం. అమ్మకు చెప్పు 2-3 రోజులకు సరిపడా బట్టలు సర్దుకోమని అన్నాడు అరుణ్ తండ్రితో. అదేమిటమ్మా అలా నీరసంగా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? మీరిద్దరూ భోజనం చేశారా అన్నాడు అరుణ్ లోపలికొస్తూ. మీ అత్తగారు ఫోన్ చేసినప్పటి నుంచి మనస్థిమితం లేదురా. దాంతో రాత్రి నిద్ర పట్టలేదు. అందుకే కొంచెం తలనొప్పి కూడా వచ్చింది. మీ నాన్న తినేశారులే. నేను ఇప్పుడే టాబ్లెట్ వేసుకొని కాఫీ తాగాను. తలనొప్పి తగ్గాక తింటాలే అంది రాజేశ్వరి కొడుకుతో. కోడలికి ఆపరేషన్ అంటే అత్తగారికి తలనొప్పి రావడం భలే ఉంది అన్నాడు గోవిందరావు నవ్వుతూ. అంత కంగారు పడనవసరం లేదు. ఈ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్ చాలా సాధారణం అయిపోయింది. అయినా పొద్దున్నే బయలుదేరుతున్నాం కదా, ఎంతసేపు 2 గంటల్లో అక్కడుంటాం అన్నాడు అరుణ్ తల్లి పక్కన కూర్చుంటూ. అది సరే గాని ఎవరో ఏమిటో నీకేమైనా చెప్పారేంట్రా? నిన్న ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మని అడిగితే ముందే అలా చెప్పరండి అంటూ ఫోన్ పెట్టేసింది. అప్పటి నుంచి ఒకటే ఆలోచనలు. వంశోద్ధారకుడు పుడతాడో లేదో అని తెలియక బుర్ర పగిలిపోతుంది. అక్కడికి ఆవిడకు 1-2 సార్లు చెప్పాను, డాక్టర్కి ఎంతో కొంత ముట్ట చెప్పి ఎవరో ఏంటో తెలుసుకోమని. అప్పుడు కూడా ఆవిడ సమాధానం చెప్పలేదు. మీ అత్తగారికి కొంచెం తలబిరుసు ఎక్కువే అంది రాజేశ్వరి కొడుకుతో. అలా అడగడం చాలా తప్పు. ఎవరైతే ఏంటి, ఆడైనా మగైనా ఆరోగ్యంగా పుడితే అంతే చాలు. అయినా నాకు శ్రీకి అమ్మాయి అంటే చాలా ఇష్టం. పాప పుట్టాలని చాలాసార్లు అనుకున్నాం. మా ప్రేమకి గుర్తుగా పాపైనా బాబైనా అది భగవంతుడు మాకు ఇచ్చిన మహాప్రసాదంగా భావిస్తాం. అయినా ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. ఆడ మగ తేడా ఏమీ లేదు. నీకు అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడతావెందుకు? ఆడపిల్లలు ఏ విషయంలో కూడా మగపిల్లల కన్నా తక్కువ లేరు అన్నాడు అరుణ్ తల్లితో కొంచెం విసుగ్గా. ఎంత చదువులు చదివినా ఏం చేసినా వాళ్ళకి పెళ్ళయ్యాక ఇంటి పేరు మారిపోతుంది. అదీ కాక మగపిల్లలైతే పెద్ద వయసులో తల్లిదండ్రులకు చేతికర్రలా ఆసరాగా ఉంటారని మీ మా అమ్మ అంటుండేవారు. తలకొరివి పెట్టడానికి, పున్నామ నరకం దాటించడానికి వంశాంకురం ఉండాలని అంటారు అంది రాజేశ్వరి కొడుకుతో. అప్పటి రోజుల్లో వాళ్ళ పరిస్థితుల్ని బట్టి అలా చెప్పారు మన పెద్దలు. అవి తప్పని చెప్పను, కానీ ఇప్పటి రోజుల్లో అవి ఎవ్వరూ నమ్మరు, వినరు. అయినా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు వచ్చేయడానికి వాళ్ళేమైనా వస్తువులా? అయినా ఇదేమైనా వ్యాపారమా? మనం పిల్లల్ని కన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని చూడాలనుకోవడం. సరే, నీ మాట ప్రకారమే అనుకుంటే నేను అదే మీ వంశోద్ధారకుణ్ణి. ఇప్పుడు మీకు చేతికర్రలా ఏమీ ఉపయోగపడటం లేదు కదా. నాకా ఢిల్లీలో ఉద్యోగం, అక్కడే ఉంటున్నా. ఎప్పుడైనా సెలవులకు వచ్చి పెడుతుంటా, కానీ ఎప్పుడు మీ దగ్గరే ఉండి చూసుకోవడం లేదు కదా. అవసరమైతే వెంటనే మిమ్మల్ని చూసుకునేది ఊర్లో ఉన్న అక్కే కదా. ఆడ మగ అని కాకుండా ఎవరికైనా సరే చక్కటి చదువు ప్రవర్తన నేర్పిస్తే మనకి దేశానికి కూడా ఉపయోగం అన్నాడు కిరణ్. అబ్బో, ఏమి మాట్లాడేస్తున్నావురా? మీ ఆవిడ ముందే బానే ఒప్పింది. తెలివి తక్కువ సన్నాసి. నీ మంచితనం దానికి బానే ఉపయోగపడింది. ఆడపిల్ల పుడితే ఏమీ అనకుండా ఉండటానికి ముందే నీకు బాగా నూరిపోసింది అంది రాజేశ్వరి కోపంగా. అమ్మా, నువ్వింక మారవా? ఎప్పుడు కోడల్ని ఏదో ఒకటి అనుకోవడమే. మీకు రావాలనిపిస్తే రేపు పొద్దున్నే తయారై ఉండండి. నేనైతే ఉదయమే బయలుదేరతా అంటూ చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయాడు అరుణ్. నేనేమన్నానని అంత కోపం వాడికి? మగపిల్లవాడు పుట్టాలనుకోవడం తప్ప అంది రాజేశ్వరి భర్తతో. మగపిల్లాడు పుట్టాలనుకోవడం తప్పు కాదు, మగపిల్లాడే పుట్టాలనుకోవడం తప్పు. అదీ కాక వాడి అభిప్రాయాన్ని చెప్పినప్పుడు మనం దాన్ని గౌరవించాలి, కానీ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మన అమ్మాయి కడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళ అత్తగారు కూడా ఇప్పుడు నువ్వు నీ కోడల విషయంలో ఎలా మాట్లాడుతున్నావో అలాగే మాట్లాడారు కదా.
అప్పుడు జయ పాపం రోజు ఏడ్చేది. అది చూసి నువ్వు ఏడ్చేదానివి. మగపిల్లాడు మగపిల్లాడు అని ఇలా నా కూతుర్ని పట్టుకొని పీడించేస్తే పుట్టేస్తాడా ఏమిటి? అయినా వాళ్ళ కొడుకును వదిలేసి నా కూతురు మీద పడ్డారేమిటి అని నువ్వు రోజు బాధపడేదానివి, గుర్తుందా? అనుకోకుండా మన అమ్మాయికి మగపిల్లాడు పుట్టేశాడు కాబట్టి నువ్వు అవన్నీ సమయానుకూలంగా మర్చిపోయి ఇప్పుడు నీ మాటలతో బంగారం లాంటి కొడుకుని కోడల్ని దూరం చేసుకుంటున్నావు అన్నాడు గోవిందరావు. భలేవారే, మాటల గురించి మీరే చెప్పాలి. మన పెళ్ళై కొత్త కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టానో లేదో మీ అమ్మగారు, ఇదిగో కోడలి పిల్ల, వంశోద్ధారకుణ్ణి ఇచ్చేయాలి, తొలిచూరులో ఆడపిల్ల పుట్టిందా, మరి నువ్వు పుట్టింటికే అంటూ హుకుం జారీ చెయ్యలా? దింపడానికి వచ్చిన మా వాళ్ళంతా భయపడిపోయారు. నేను హడలు చచ్చా, ఇదెక్కడి గోల్రా బాబు అని. మీ అమ్మగారు అన్ని మాటలు అంటున్నా మీరు నోరు విప్పారా? మీకు సంబంధం లేని విషయంలో వెళ్ళిపోయారు. మీ అమ్మగారు అనే మాటలకు ఎన్నిసార్లు నిశ్శబ్దంగా ఏడ్చానో. ఇప్పుడు మనవాడు చూడండి, వాళ్ళ ఆవిడ మీద ఈగ వాళ్ళనివ్వడం లేదు అంది రాజేశ్వరి గతం తలుచుకుంటూ. నిజమే, నేను అప్పుడు నీకు ఆసరాగా మాట్లాడకపోవడం తప్పే, కానీ అలా మాట్లాడాలని కూడా తెలీదు. కానీ మనకి మొదట జయ పుట్టిందని మా అమ్మ తెగ గొడవ చేస్తే మొత్తానికి ఎలాగో అలాగా మా అమ్మను ఊరుకోపెట్టాను కదా, ఈసారి అబ్బాయి పుడతాడని అన్నాడు గోవిందం భార్యతో. ఊరుకోపెట్టడం ఏమిటి నా మొహం, మీరిచ్చిన హామీ నన్ను మరింత ఇబ్బంది పెట్టింది. నా పని పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ముందు అమ్మాయి పుట్టేసింది కాబట్టి ఈసారి ఎలాగైనా అబ్బాయి పుట్టవలసిందే అని మీ అమ్మగారు పంతం పట్టుకొని కూర్చున్నారు. మన చేతుల్లో ఏముంది అన్న విషయం ఎవరూ ఆవిడికి చెప్పలేదు. నాలో నేను ఎంత బాధపడేదాన్నో. మళ్ళీ అమ్మాయి పుడితే ఇంక పుట్టింటికే అని మీ అమ్మగారు అంటుంటే దినదిన గండంలా గడిపాను రోజులు. కడుపుతో ఉన్నానన్న మాటే గాని 2 సార్లు సుఖంగా గడిపింది లేదు. రెండోసారి మన అరుణ్ గడు పుట్టడంతో అత్తగారు శాంతించారు. లేకపోతే ఈ పాటికి మీరెక్కడో నేనెక్కడో అంది రాజేశ్వరి నిట్టూరుస్తూ. ఇవన్నీ లోపల నుంచి వింటున్న అరుణ్ నెమ్మదిగా బయటికి వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. ఏంట్రా అలా వెళ్ళిపోయావు? నా మీద కోపమా? మీ ఆవిడ్ని అన్నానని అంది రాజేశ్వరి కొడుకుతో. నీ మీద నాకు కోపం ఏమిటమ్మా? ఇప్పటిదాకా నువ్వు నాన్నతో మా అమ్మ నిన్ను ఎలా ఇబ్బంది పెట్టిందో చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నీ మీద జాలి వేసింది. కానీ ఒకటే ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నాడు అరుణ్ తల్లికి అన్నం తెచ్చిపెడుతూ. ఏంట్రా అంది రాజేశ్వరి కొడుకుతో. నిన్ను మా అమ్మ మగపిల్లాడి గురించి అంత ఇబ్బంది పెట్టింది కదా, దానివల్ల నువ్వు మానసికంగా చాలా కృంగిపోయావు కదా. నా చేతిలో లేని దాని గురించి నన్ను ఇబ్బంది పెడుతున్నారేంటి అనుకున్నావు కదా. అదంతా ఎందుకు? అక్కని వాళ్ళ అత్తగారు ఇలాగే మగపిల్లాడే కావాలి అంటే నువ్వు ఏమనేదానివి, మర్చిపోయావా? ఈ గోలేమిటి, ఈవిడికి అసలు బుర్రలేదా ఏమిటి అనేదానివి కదా. ఇప్పుడు మీ కోడల విషయానికి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోయి అందరిలాగే వంశోద్ధారకుడు అంటూ మొదలుపెట్టావు. న్యాయమేనా అమ్మా అన్నాడు అరుణ్ తల్లితో. అవును రాజేశ్వరి, మనం పడ్డ బాధలు ఇతరులు పడకూడదు అనుకోవాలే కానీ మా అత్తగారు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను నా కోడల్ని అలాగే ఇబ్బంది పెడతా అనుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది. అయినా పిల్లలు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఒకళ్ళని కనాలా, ఇద్దరిని కనాలా, ఆడ మగ ఇవన్నీ మొగుడు పెళ్ళాలి ఇష్టం. మనం అతిగా కలుగ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి పరిస్థితులు విడాకుల దాకా దారితీస్తున్నాయి అన్నాడు గోవిందం భార్యతో. మగపిల్లవాడి వల్లే వంశాభివృద్ధి అని ఎప్పటినుండో ఉన్నదే కదా అంది రాజేశ్వరి. ఏదైనా సరే మనం అర్థం చేసుకోవడాన్ని బట్టే ఉంటుంది. రాముడు శివధనుర్భంగం చేశాక సీతా కళ్యాణం నిమిత్తం దశరథుడు మిథులకు వచ్చినప్పుడు జనక మహారాజు దశరథునికి నమస్కరించి స్వాగతం పలుకుతూ మా అమ్మాయి సీతను మీ కోడలుగా చేసుకుని మమ్మల్ని తరింపజేయమని అడుగుతాడు. అప్పుడు దశరథ మహారాజు జనకునికి నమస్కరిస్తూ మీరిచ్చేవారు మేం పుచ్చుకునేవాళ్ళం, మీరు మీ అమ్మాయిని మాకిస్తేనే మా వంశాభివృద్ధి, అందుకని మీరే మాకన్నా ఓ మెట్టు ఎక్కువ అన్నారట. అది సంస్కారం అంటే. రామాయణం చదవడం ముఖ్యం కాదు, అర్థం చేసుకొని ఆచరించడం ముఖ్యం అన్నాడు గోవిందం భార్యతో. సరే సరే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంక పడుకుందాం.
పొద్దునే శ్రీ దగ్గరికి బయలుదేరాలి. అమ్మా, మార్పుకు ముందడుగు నువ్వే వెయ్యాలి అన్నాడు అరుణ్ ఆనందంతో పుట్టబోయేవారిని తలుచుకుంటూ. ఇదండి పద్మ పైడిమర్రి గారు రాసిన ముందడుగు కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.